ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో అందరి దృష్టి ఓపెనర్స్ పైనే ఉంది. ఎందుకంటే ఆర్ఆర్ టీమ్ లో వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, ఎస్ఆర్హెచ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చెలరేగుతున్నారు. కేకేఆర్ తో ఎస్ఆర్హెచ్ టీం ఈ సీజన్ లో హైయెస్ట్ పాపులర్ స్కోర్ నమోదు చేసింది. తర్వాత ఆర్ఆర్ ఆర్సీబీ తో మ్యాచ్ లో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది. మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం పంజాబ్ తో మ్యాచ్ లో 105 రన్స్ కొట్టేసి టాప్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. ఈ టూ టీమ్స్ లో కూడా ఓపెనర్లు బాగా ఆడితేనే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది, లేదంటే కష్టం అని చెప్పాలి. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఈ టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 21 మ్యాచెస్ జరిగాయి. ఇందులో ఎస్ఆర్హెచ్ టీం 12 మ్యాచ్లు విన్ అయింది అండ్ ఆర్ఆర్ టీం 9 మ్యాచ్ లో విన్ అయింది. లాస్ట్ 5 గేమ్స్ ఒక రిజల్ట్ చూస్తే ఎస్ఆర్హెచ్ టీం 4 మ్యాచ్ లో విన్ అయింది అండ్ ఆర్ఆర్ టీం 1 మ్యాచ్ లోనే విన్ అయింది. రీసెంట్ టైమ్స్ లో ఎస్ఆర్హెచ్ టీం ఆర్ఆర్ ని డామినేట్ చేస్తుందని చెప్పాలి. చివరిసారిగా 2025 లో ఈ టూ టీమ్స్ కి మధ్య మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టాడు అండ్ ఎస్ఆర్హెచ్ టీం ఏకంగా 286 రన్స్ స్కోర్ చేసింది. ఇది ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ గా ఉంది. అండ్ తర్వాత ఆర్ఆర్ టీం 240 రన్స్ వరకు స్కోర్ చేసింది. ధ్రువ్ జురేల్ 35 బాల్స్ లో 70 రన్స్ కొట్టేశాడు అండ్ ఈ సీజన్ లో కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడని చెప్పాలి. ఆర్ఆర్ టీం ఈ సీజన్ లో 4 మ్యాచ్ కూడా విన్ అయింది. సో ఇది చాలా స్ట్రాంగ్ టీం అని అంతా అనుకుంటున్నారు, కానీ కాదు. సిఎస్కే తో మ్యాచ్ లో వైభవ్ 50, జీడీ తో మ్యాచ్ లో జైస్వాల్, జూరెల్ 50, ఎంఐ తో మ్యాచ్ లో జైస్వాల్ 50 అండ్ ఆర్సీబీ తో మ్యాచ్ లో వైభవ్, జూరెల్ 50. వైభవ్, జైస్వాల్, జూరెల్ ఈ ముగ్గురు తప్ప ఆర్ఆర్ బ్యాట్స్మెన్ ఒక్కరు కూడా 50 కాదు కదా 30+ రన్స్ కూడా స్కోర్ చేయలేకపోయారు. మెయిన్ గా కెప్టెన్ రియాన్ పరాగ్ ఫెయిల్ అవుతున్నాడు అండ్ వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మ్యాచ్ ఫినిష్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఆర్సీబీ తో మ్యాచ్ లో ఈజీగా మ్యాచ్ 15 ఓవర్స్ లోనే అయిపోయేది, కానీ వైభవ్ సూర్యవంశీ అవుట్ అవడం అండ్ తర్వాత మ్యాచ్ స్లో అయిపోయింది. ఈ మ్యాచ్ లో జడేజా 25 బాల్స్ 24 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఆర్ఆర్ టీం మిడ్ ఆర్డర్ అయితే ఫెయిల్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ గానీ టాప్ ఆర్డర్ ని అవుట్ చేస్తే మ్యాచ్ గెలవడం ఈజీ అవుతుంది. కానీ వైభవ్, బుమ్రా, బోల్ట్, హ్యాజిల్వుడ్, భువి అందరినీ గట్టిగా కొట్టాడు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ వాళ్ళు చిన్న బౌలర్స్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తే ఈజీగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ టీం కూడా మంచి ప్లాన్స్ తో రావాలి. ఎంఐ, ఆర్సీబీ 2 మ్యాచ్ లో కూడా వర్షం పడింది అండ్ బాల్ సరిగ్గా గ్రిప్ అవ్వలేదు. ఆర్సీబీ తో మ్యాచ్ లో భువనేశ్వర్ వైభవ్ కి ఫస్ట్ బాల్ యార్కర్ వేసారు కానీ స్వింగ్ చేసే ప్రయత్నం చేయలేదు. మేబీ ఆ రోజు వర్షం వల్ల బాల్ సరిగ్గా గ్రిప్ అవ్వకపోవచ్చు, కానీ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా బాల్ ని స్వింగ్ చేసే ప్రయత్నం చేయాలి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈ మ్యాచ్ కోసం ప్రఫులింగ్ ట్రై చేయాలి, ఎందుకంటే తను బోత్ సైడ్స్ బాల్ ని స్వింగ్ చేయగలడు. ఇన్ స్వింగర్ వేయడం దాని స్టాండ్ గా చెప్పొచ్చు అండ్ డెత్ లో కూడా బౌలింగ్ చేయగలడు, యార్కర్స్ వేయగలడు. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు వైడ్ యార్కర్స్ కి వెళ్ళాలి, ఎందుకంటే వైడ్ యార్కర్స్ ని ఆడడం అంత ఈజీ కాదు. ఒక 2-3 బాల్స్ మిస్ అయితే బ్యాట్స్మెన్ ఈజీగా ఫస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ షాట్ ప్రయత్నిస్తాడు. ఎస్ఆర్హెచ్ టీమ్ తో కంపేర్ చేస్తే ఆర్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, ఎందుకంటే జాఫర్ ఆర్చర్ ప్రతి మ్యాచ్ లో వికెట్లు ఇస్తున్నాడు. రవి బిష్నే పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు, వికెట్లు ఇవ్వడంతో పాటు రన్స్ కనెక్ట్ చేస్తున్నాడు. బ్యాకప్ గా ఉన్న తుషార్ దేశపాండే జీడీతో మ్యాచ్ గెలిపించాడు, అయినా దానికి ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ లేదు. దీని మీద చెప్పొచ్చు ఆర్ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. వీళ్ళతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న సందీప్ శర్మ ఉన్నాడు అండ్ విజయ్ శర్మ అనే కొత్త ప్లేయర్ సూపర్ గా బౌలింగ్ చేస్తున్నాడు. ఆర్సీబీ తో మ్యాచ్ లో టిమ్ డేవిడ్ అండ్ నితీష్ శర్మని అవుట్ చేశాడు. నార్మల్ గా ఎస్ఆర్హెచ్ టీం టాప్ ఆర్డర్ బాగా ఆడితే ఈజీగా మ్యాచ్లు గెలిచేవాళ్ళు, కానీ లాస్ట్ మ్యాచ్ లో మొత్తం రివర్స్ అయిపోయింది, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చాలా స్లోగా మారింది. నితీష్ కుమార్ మంచి ఫామ్ లో ఉన్నాడు, బట్ తను లేట్ గా బ్యాటింగ్ వచ్చాడు, ఇదైతే బ్యాక్ ఫైర్ అని చెప్పాలి. సో ఈ మ్యాచ్ లో ఏదో ఒక బౌలర్ ఫిగర్స్ అయితే కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్ గా ఒకరు జాఫర్ ఆర్చర్ 50 రన్స్ నుంచి 4 వికెట్స్ ఇస్తారని కామెంట్ చేశారు అనుకుందాం. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే 50+4 54 రూపీస్ ఆమె అయితే ఫోన్ పే చేస్తాను. సో మీకు నచ్చిన ఏదో ఒక బౌలర్ ఫిగర్స్ అయితే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి.